ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకు ఈ యొక్క పత్రిక రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క చదవబడినటువంటి వాగ్దానంలో వాక్య భాగంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనము పరిశీలించినట్లయితే, మొదటిది వాక్యము, రెండవది విశ్వాసము. ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పైభాగంలో మనం గమనించినట్లయితే, ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించారు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అపోస్తలుడైన పౌలు జీవితంలో మరి అనేక సంఘటనలు మనకు తెలిసే ఉంటున్నది. ఏ రీతిగా పౌలు పట్టబడి దేవుని సేవలో ముందుకు కొనసాగాడో పౌలు జీవితంలో మనం చూడగలం. సౌలు పౌలుగా మారటము, అనేక ప్రాంతాల్లో సంఘాలను స్థాపించడం, దేవుని యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించినటువంటి పౌలు జీవితం మన అందరికీ తెలిసింది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాడు. ఆ దమస్కు అనేటువంటి పట్టణంలో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను కనుగొన్నాడు. అక్కడ సౌలు పౌలుగా రూపాంతరం చెందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని కొరకు అనేక హింసలు మరి ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డాడు. జీవితంలో, తన పరిచర్య జీవితంలో అనేక హింసలు, అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు అన్నీ ఎదురైనప్పటికీ వాక్యం, సత్యమైనటువంటి వాక్యం, జీవము కలిగినటువంటి వాక్యం, మరి మనుషులను రూపాంతరము చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మరి అనర్గళంగా అనేక ప్రాంతాల్లో బోధించి అనేక సంఘాలను స్థిరపరిచి అనేక మంది మరి ప్రజలను దేవుని వైపు మళ్లించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన విశ్వాస జీవితము ఏ రీతిగా ఉంటున్నది? మన విశ్వాస జీవితం దేవునికి దగ్గరగా ఉంటున్నదా? దేవునికి అనుకూలముగా ఉంటున్నదా? దేవునికి యోగ్యముగా మన విశ్వాసం ఉంటున్నదా? కొన్ని సందర్భాల్లో అల్ప విశ్వాసం కలిగి ఉంటాం. శిష్యులు కూడా అల్ప విశ్వాసం కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా యేసుక్రీస్తు మరి ఆ యొక్క సముద్రంలో ప్రయాణించేటప్పుడు మరి శిష్యులు ఆయన్ను మరి తుఫాను రేగినప్పుడు యేసుక్రీస్తును మరి అక్కడ కొన్ని సంఘటనలు మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి అంటున్నాడు, అల్ప విశ్వాసులారా అని. మరి విశ్వాసము, అల్ప విశ్వాసము అనగా పూర్తిగా మనము నమ్మటము అనేది విశ్వాసము. కొంచెం నమ్మి కొంచెం అపనమ్మకంగా ఉన్నట్లయితే అది అల్ప విశ్వాసంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి వాక్యము మన హృదయాల్లో, మన కుటుంబాల్లో ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడతాం, మనం దీవింపబడతాం. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.